వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చాలా మంది రియాలిటీని యాక్సెప్ట్ చేయరు, బట్ మీరు మాత్రం రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. చాలా మంది పనికిరాని థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, లైక్ ఏదో సోది సొల్లు. వర్కౌట్ చేయండి డైలీ. ఒక గంట సేపు మీకు 12 hours జాబ్ ఉంటే కనుక మార్నింగ్ 6కి వెళ్ళి 7కి వెళ్ళి వర్కౌట్ చేయండి. ఒక గంట ముందు లేవండి, 40-45 minutes దానికి ఇన్వెస్ట్ చేయండి. మీ లైఫ్లో చాలా గ్రోత్ వస్తుంది, మీరు చాలా నేర్చుకుంటారు. ఫస్ట్ పాయింట్. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఎక్కువ ల్యాగ్ ఇవ్వను. మళ్ళీ ఈడేంది సోది చెప్తుండు, పాయింట్ మాట్లాడకుండా థంబ్నెయిల్ ఒకటేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం డైరెక్ట్ వీడియో. ఈక్వాలిటీ అనే సబ్జెక్ట్ మీద ఇవాళ జరుగుతున్న డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ అది వెళ్ళే తీరు చూస్తే ఇవిడ సునీత గారు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. సో దీనిపైన కొంతమంది వచ్చి ఏమేం మాట్లాడిండ్రు, ఏమేం థింగ్స్ని ఎట్లా పోర్ట్రే చేసిండ్రు, అసలు ఎవరు స్టాండ్ తీసుకున్నారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నాకు చాలా ఆశ్చర్యంగాను చాలా టైం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను, అది ఫ్రీడమ్. అంటే ఆ ఫ్రీడమ్ నువ్వు ఎంజాయ్ చేయాలి కాబట్టి దాని సమాజం మీదకి ఇదే ఫ్రీడమ్, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానత్వం గురించి అనే టాపిక్ కి దీన్ని ఎంత మంచి పాయింట్ చెప్పారు. నీకు పొట్టి బట్టలు వేసుకొని నీ అందాన్ని నువ్వు సొసైటీకి చూపించుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఆ థింగ్ని అదే ఫ్రీడము అని అనుకొని నీ థింకింగ్ ప్రాసెస్ని నీ స్వార్థం కోసం వేరే వాళ్ళు కూడా ఇట్లానే ఆలోచించాలి అనుకోవడం కరెక్ట్ కాదు అని ఈవిడ చెప్తుంది. పాయింట్ ఇస్ టు సింపుల్. అందరి కళ్ళు ఒకలా ఉండవు. అన్ని కళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని బయట ఆడవాళ్ళని ఒకలా చూస్తుంది. ఇది రియాలిటీ. దిస్ ఈజ్ రియాలిటీ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది రియాలిటీ. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఫేక్ వద్దు, నిజాలు మాట్లాడుకుందాం. ఇది రియాలిటీ. సో ఈ రియాలిటీని సునీత గారు చెప్తున్నారు. ఇది ఫూలిష్నెస్ అసలు. హూ సెడ్ అది ఫెమినిజం కానే కాదు. ఒక ఫెమినిస్ట్ అంటే నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను అనేది ఫెమినిస్ట్ అసలు నాకు చాలా నవ్వొచ్చేటటువంటి విషయం అది. యా, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను అనేది రైట్ కాదు, అది చాయిస్ని రైట్ని కలిపి ఫెమినిజంకి లింక్ చేసే వాళ్ళు అస్సలు ఫెమినిస్టులు కాదు, వాళ్ళు సూడో ఫెమినిస్టులు. గట్టిగా మాట్లాడుకుంటే దే ఆర్ ది బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఫర్ ఫెమినిజం. చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళ వల్ల ఫెమినిజానికి చెడ్డ పేరు. ఉమెన్ రైట్స్ యాక్చువల్గా ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి. చాలా చాలా కోల్పోతున్నారు అమ్మాయిలు. యాక్చువల్ రైట్స్ మిస్ అవుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు నా అభిప్రాయం మీ అభిప్రాయం ఈక్వల్ గా వాల్యూ చేసి ఒక సమస్య వచ్చింది, మీరు ఒక సొల్యూషన్ చెప్తారు, నేను ఒక సొల్యూషన్ చెప్తాను. నా సొల్యూషన్ నిజంగా ఆ సమస్యని పరిష్కరించింది అయినా కూడా అది మీరు గుర్తించకపోతే, ఒక సమస్యని ఒకరు ఒకలాగా ఆలోచించి వాళ్ళ ఐక్యూని బట్టి ఒకరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, ఒకళ్ళు చెడ్డ నిర్ణయం తీసుకుంటారు, ఒకళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. సో అన్ని బ్రెయిన్స్ ఒకలా ఆలోచించవు. అన్ని బ్రెయిన్స్ ఒకేలా ఆలోచించాలి అనేది రైట్ కిందికి రాదు. అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి తెల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి సన్నగా ఉంటుంది, ఒక అమ్మాయి లావుగా ఉంటుంది. వాళ్ళందరికీ ఒక్కో జత బట్టలు వస్తాయి. డిఫరెంట్ థింగ్స్ బట్టలు వాళ్ళకి సూట్ అవుతాయి. సో అందరికీ ఇదే సూట్ కావాలి, అందరు ఇవే వేసుకోవాలి అనేది ఎంత మూర్ఖత్వమో. అందరు అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవాలి, పొట్టి బట్టలు వేసుకున్నా కూడా అది ఉమెన్ రైట్ అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. రైట్ చదువులో, వసతుల్లో, సీట్స్ లో ఉమెన్ కి తన బతుకు తాలూకు అందరు ఉమెన్ ని ఒక లైన్ లో తీసుకొని ఈక్వల్ గా ట్రీట్ చేసేదాన్ని రైట్ అంటారు. అంతేగాని నువ్వు కర్రె ఉన్నావు కాబట్టి నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ వాడు తెల్లగా అవుతావు, నువ్వు ఆల్రెడీ తెల్లగా ఉన్నావు కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ వాడకు అనేది ఎంత ఫన్నీగా ఉంటుందో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. బట్ అది ఒక లైన్ ని బ్రేక్ చేసే విధంగా ఉంటే దాన్ని కూడా నువ్వు రైట్ కిందికి మార్చుకుంటా అంటే అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అక్కడ ఈక్వాలిటీ లేనట్టు. అంటే యు నాట్ గివింగ్ వాల్యూ టు మై ఒపీనియన్ ఆర్ మై థాట్ ప్రాసెస్. అట్లాంటి విషయంలో నేను ఐ మై ట్రీటెడ్ వెల్, ఐ మై రెస్పెక్టెడ్. ఇప్పుడు మెయిన్ ప్లాట్ నేను ఈ వీడియో చేయడానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఆ ప్లాట్ ఇప్పుడు మీకు వినిపిస్తాం. డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ. మై బాడీ మై రైట్ అండ్ హిస్ ఐస్ హిస్ రైట్. నీ బాడీ నీ రైట్. నీకు నచ్చినట్టు నువ్వు సొసైటీలో తిరుగుతా అంటే వాడి కళ్ళు వాడి రైట్. వాడికి నచ్చినట్టు వాడు నిన్ను చూసుకుంటాడు. లాజిక్కే కదా. ఇప్పుడు అన్ని హార్మోన్స్ ఒకలా పనిచేయవు. టెస్టోస్టెరోన్ అనేది డిఫరెంట్, ఈస్ట్రోజన్ అనేది డిఫరెంట్. నువ్వు బయోలాజికల్లీ చూసుకున్నా కూడా లాజిక్కే కదా. ఈస్ట్రోజన్ కంట్రోల్ ఉంటుంది, టెస్టోస్టెరోన్ ఉండదు. టెస్టోస్టెరోన్ అన్నది ఆపుకోలేదు.
ఆగదు. ఇప్పుడు బయాలజీ ఆ సబ్జెక్ట్నే మార్చేయాలా? చావు దెబ్బ కొట్టాడు. బయోలాజికల్ గా లాజికల్ గా కూడా ఇది ఈక్వల్ కాదు అన్నప్పుడు, హార్మోన్స్ కూడా ఈక్వల్ గా ఉండవు అన్నప్పుడు, ఇక పుస్తకాలలో కూడా మార్చేద్దామా? మనిషి హార్మోన్ నరాల వీకెస్ కూడా చేంజ్ చేసేద్దామా? అది మనకి పాసిబిలిటీ ఉందా? అట్లుంటే చెప్పండి, చేద్దాము. చావు దెబ్బే. when women says my body my right and his eyes his right, వాడి కళ్ళు వాడి ఇష్టం, మీ శరీరం నీ ఇష్టం. సునీత గారు చెప్పిన దానికి మీరు ఎంతమంది అగ్రి చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే అగ్రి చేస్తున్నా. ఎందుకంటే ఒక మగాడు ఎంత చీడ పురుగో, ఒక మగాడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇంటి ఆడదాన్ని ఒకే చూపుతో చూడడు అనేది, అండ్ ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని పక్కింట్లో మగవాళ్ళని కూడా అమ్మాయి ఒకే చూపుతో చూడదు. ఎట్ ది సేమ్ టైం మగవాడు కూడా. ఇక్కడ మనం ఈక్వల్గా ఆలోచిస్తే, జెండర్ బేస్డ్ ఆలోచిస్తే మనకు అన్ని కళ్ళకి క్లుప్తంగా కనిపిస్తాయి. వన్ సైడ్ నుంచే ఆలోచిస్తే కనబడవు. దీనిపైన ఒక అబ్బాయి వీడియో చేస్తాడు, మై బాడీ మై రైట్, హీజ్ ఐస్ హీజ్ రైట్ అని చెప్పి. సో చిన్మయ్య గారు దాని స్టోరీ పెట్టి ఎస్పెషల్లీ సనాతన ధర్మ అని చెప్పి ఇక ఎమోజీస్ పెట్టుకున్నోని ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు వీళ్ళు ఫెమినిస్టులు. మై కుక్కర్ మై రైట్ అని ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది. దాని అర్థం కుక్కర్లో మొగుడిని వేసేస్తాం. సో ఫస్ట్ అమ్మాయి తప్పు చేసింది, అక్కడ తప్పుగా ఆలోచిస్తుంది. అక్కడ దానికి రిప్లైగా మై యాసిడ్ మై చాయిస్ అని రిప్లై పెట్టాడు. ఇక్కడ అమ్మాయి తప్పు చేస్తున్నప్పుడు అబ్బాయి కూడా నేను తప్పే చేస్తా అని ఆలోచిస్తుంది. ఇక్కడ ఇద్దరు తప్పే అని చెప్పి ఇద్దరి కమెంట్లని పాయింట్అవుట్ చేయాలి. కానీ ఈవిడ మాత్రం అబ్బాయి కమెంట్ని తీసుకుంటుంది, వాడి ప్రొఫైల్ని గుడ్డిగా పెట్టేస్తుంది. వాడిని ధర్మం పేరు మీద వాడి సనాతన ధర్మాన్ని రాసుకున్నాడు అంటే ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా పెట్టి వాడిని ఇక వేసుకుంటుంది. అంటే ఈవిడ కళ్ళకి అమ్మాయి కాబట్టి అమ్మాయిలు కనబడరు, అబ్బాయిలు కనబడతారు. ఎస్పెషల్లీ ట్రెడిషన్ని వాడి బయోలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వేరే కమ్యూనిటీ పీపుల్ కూడా టిఎస్ నాసిక్ కేసు చూసిండ్రు మీరు, వేల మంది అమ్మాయిల కన్వర్షన్. చాంగురు బాబా యూపీలో 5,000 కోట్ల స్కాము, 1,500 మంది అమ్మాయిల కన్వర్షన్ ఓపెన్గా దొరికినాయి. వాటిపైన ఈ చిన్మయ్య గారు మరి మాట్లాడినరో స్టోరీలు పెట్టినరో నేను చూడలేదు. చూస్తే మీరు నాకు చెప్పండి కమెంట్లో. ఇక వేరే కమ్యూనిటీ వాళ్ళు కనబడరు, కేవలం ఈ కమ్యూనిటీ వాళ్ళు కనిపిస్తారు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మళ్ళీ ఈవిడ బ్యూటీ ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తుంది. మరి ఆ ప్రోడక్ట్స్ త్రూ వీళ్ళకి బెనిఫిట్ రావాలన్నా, అటెన్షన్ రావాలన్నా ఇట్లా చేస్తారు. నార్మల్ అమ్మాయికి ఎక్కడా హెల్ప్ చేసినట్టు నేను చూడలేదు. మరి నార్మల్ అమ్మాయి నుంచి వాళ్ళ బ్యూటీ ప్రోడక్ట్స్ మాత్రం అటెన్షన్ తీసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా కమెంట్లో చెప్పండి మీరు నాకు. అసలు దీని వెనకాల ఉన్న నిజమేంది, ఇట్లా హిపోక్రసీ, వన్ సైడెడ్ బిహేవియర్ వీళ్ళు ఎందుకు చూపిస్తారు అనేది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. ఇప్పుడు ఒకడు బయోలో వాడు భగవంతుడి పేరు కానీ వాడి ధర్మానికి సంబంధించిన పేరు కానీ పెట్టుకున్నప్పుడు వాడు బుద్ధిమంతుడిలాగానే ఉండాలి, వాడు ఇట్లనే ఉండాలి అని మీరు ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటారో నాకు అర్థం కాదు. అంటే అందరూ అరే వాడు ఏ కమ్యూనిటీకి చెందినోడైనా, ఏ రిలీజన్కి చెందినోడైనా సరే వాడి భగవంతుడి పేరు బయోలో పెట్టుకున్నప్పుడు భగవంతుడు తప్పు కాదు, వాడు తప్పు. వాడు దాంట్లో కొట్టిండు అంతే. సో వాడు దాన్ని పెట్టుకున్నాడు అంతే అని అక్కడ వాడికే చూడాలి. అంతేగాని వాడు తప్పు చేస్తే వాడు ఇది తప్పు చేసింది, ఈ ధర్మం తప్పు చేసింది అన్నట్టు వీళ్ళు పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తారు. అది కరెక్ట్ కాదు. అట్లా చేస్తే మీకే పాపం చుట్టుకుంటుంది. మళ్ళీ మీకు ఇంకో థింగ్ చెప్తా. ఈ అబ్బాయిని తోసేసింది కదా, ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది వీంతో. కింద ఉన్నోడితో ఆ పైన కనిపిస్తున్న అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. కింద ఉన్నోడికి 600 కోట్ల ప్రాపర్టీ ఉంది. 17 కోట్లు పెట్టి వాడు అరేంజ్ చేసిండు ఆవిడ కోసం ఒక పార్టీ. బట్ ఆవిడ మాత్రం వాడిని తోసేసింది. కొండపై నుంచి ఫస్ట్ టైం తోసినప్పుడే వీడు తెలుసుకోవాలా గుడ్డోడు, ప్రేమ గుడ్డిది కదా. రెండోసారి తోసేస్తే పడి పోయిండు. 600 కోట్లకి యజమాని వాడు. సో 600 కోట్ల యజమానే సేఫ్ లేడురా, నువ్వు నేను ఎంతరా. పైన పక్కనున్న బాయ్ ఫ్రెండ్, ఆ పక్కనున్న అమ్మాయి ఇద్దరు కలిసి చేసిండ్రు అని చెప్పి బయటపడ్డది. వాళ్ళే ఒప్పుకున్నారు. బట్ ఈ ఫెమినిస్ట్ వచ్చి పెద్ద ట్వీట్ ఇస్తుంది. ఏమనేస్తుంది అంటే, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఇలాగే జరగాలి, ఆ అమ్మాయి వాడిని తోసేయడంలో తప్పే లేదు, వాడి ప్రాణాలు పోవడంలో తప్పే లేదు, గట్టిగా మాట్లాడితే వాళ్ళ నాన్న ప్రాణాలు కూడా పోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరి ప్రాణాలు పోవాలి అని ట్వీట్ వేసింది. ఇదే సూడో ఫెమినిజం. వీళ్ళ వల్ల ఉమెన్కి రావాల్సిన యాక్చువల్ రైట్స్ పోతున్నాయి. వీళ్ళే ఫెమినిజానికి పెద్ద ముప్పు. లిటరల్లీ చెప్తున్నా. మీ అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్నలు, ఈ ట్వీట్ వేసిన వాళ్ళ అమ్మ నాన్నలు, తాత ముత్తాతలు అందరం అరేంజ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళమే. వాళ్ళందరినీ వసేయాలంటే అంత బ్రెయిన్లెస్ ఉంటారు. లిటరల్లీ చెప్తున్నా, చాలా బ్రెయిన్లెస్ ఉంటారు వీళ్ళు. మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. వీళ్ళ వల్ల యాక్చువల్ అమ్మాయి రైట్స్ కోల్పోతుంది. ఇది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ రోస్ట్ మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా ఇంకా గెలికితే మనల్ని పాయింట్అవుట్ చేస్తే మాత్రం స్మూత్ ఉండదు, చాలా హార్డ్ ఉంటుంది. మీకు తెలుసు మనం ఎటువంటి రోస్ట్లు చేసినాం అనేది.
సో వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం మరిన్ని టాపిక్స్ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. స్మూత్ అండ్ సింపుల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం.